guys, good morning from Leh City and the day is 13. So now we are going to Khardungla Pass and Diskit. So Khardungla Pass ఒక 1 hour అలా ఉండి అండ్ అక్కడ నుంచి డిస్కిట్లో స్టే అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి 100 kilometers ఉంది. సో ప్రధానంగా చేసుకుంటాం ఇక్కడ నుంచి రైడ్ అయితే. అండ్ ఇదంతా లే సిటీ అనమాట. చూడండి ఒకసారి మట్టితోనే కట్టినాయండి అండ్ లైట్ వెయిట్ ఇల్లు అనమాట. ఎందుకంటే ఇక్కడ కుంగుతుందంట భూమి, సో దానివల్ల అందరూ లైట్ వెయిటే. వీఆర్ గోయింగ్ టు ఖార్దుంగ్లా ప్లాస్ కదా. సో మ్యాప్ అయితే పెట్టేసిన 39 kilometers ఫ్రమ్ హియర్. యాక్చువల్లీ మా రూమ్ 38 ఉండే, ఇంకొక 3 kilometers ఎక్కువ ఎక్స్టెండ్ అయింది మాకు. వేరే రోడ్ తీసుకొస్తారు. చలో ఏంటి గప్సిప్ బండి స్మెల్ వచ్చింది. ఇక్కడ గప్సిప్ ఉండదేమో. ఈ మజా ఉందిలే. వెల్కమ్ బోర్డు ఇక్కడ నుంచి పడితే గోవింద గోవింద పాట పాడుకోవాల్సిందే. అండ్ ద సీ ఖార్దుంగ్లా పాస్కి ఎంత హైట్ ఎక్కుతున్నామో చూడండి. అండ్ లే సిటీ ఇదంతా చూడండి గాయస్. ఈ రూట్ అయితే ఎట్లుందో. సామాన్ అన్నీ జరుగుతున్నాయి. నేను కట్టిన సామాన్ అంతా కూడా చాలా టైట్గా టై చేసాం, అయినా కూడా కావట్లేదు. వామ్మో, నిజంగా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే పక్కా దీంట్లో క్రాష్. షోకి ఫక్. ఇసుక ఇసుక ఇసుక. ఎందుకు ఇక్కడ దింపుతున్నారు అందరూ? రెడ్ ఫాక్స్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? హెల్త్ డిపార్ట్మెంట్ అంట. వెల్కమ్స్ యూ టు నూబ్రా వ్యాలీ. రోడ్డు చూడండి గాయస్. ఒకప్పుడు ఇంతకన్నా డేంజర్ ఉండేది, ఇప్పుడు జరా ఓకే ఫైన్. ఇదంతా మజా అంతేలే. ఇదే రోడ్లో ఖార్దుంగ్లా వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఒకేసారి పైకి వెళ్తున్నాం కదా, thousands of feet వెళ్ళిపోతున్నాం ఒకటేసారి. లగేజ్ లేకపోయి ఉంటే బండి మంచిగా పోతున్నారు. సో ఆడుకుంటుండే నేనైతే. ఇది అక్కడ పబ్లిక్ కనిపిస్తున్నారు లేదో, చిన్న చీమల్లాగా అక్కడ పబ్లిక్ ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళాలి. ఆ ట్రక్ వస్తుంది చూడండి, అలా ఇంక దానిపైన ఇంకో ట్రక్ ఉంది, ఇంకో రోడ్ ఉంది, దానిపైనకి అలా 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 వెళ్ళాలి. చాలా డేంజరస్ రోడ్స్ ఇవన్నీ. లెఫ్ట్ అయితే చూడాలి సరే. ఇక్కడ నుంచి పడితే ఏం కాదు, అక్కడ నుంచి పడితే అయిపోయినట్టే. వాళ్ళు పబ్లిక్ నిలిచినారు, అక్కడ నుంచి పడితే మాత్రం అయిపోయినట్టే. గోవింద పాట వేసుకోవాల్సిందే. ఇప్పుడే అక్కడ నుంచి వచ్చి ఇట్లా వచ్చేసినాము. రోడ్డు చూడండి గైస్, కింద ఉంది. ఎంత కింద ఉందో నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇంకా మేము మొత్తం కింద ఉన్న రోడ్డు, అంటే మొత్తం కిందకి వచ్చింది కనిపించదు, కానీ లే సిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తా. ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే యా అక్కడ ఎక్కడ ఉంది చూడండి లే సిటీ. అక్కడ ఆఫ్ రోడ్ ఉంది చూడండి, అక్కడ నుంచి వచ్చినాం. మీకు మట్టి రోడ్ కనిపిస్తుంది వైట్ది, అక్కడ నుంచి మేము వచ్చినాం. ఇంకా కింద ఉంది అదే హైట్, అంటే అది ఇంకా కింద. లే సిటీ చూడండి ఇంత కనిపిస్తుంది. ద బ్యూటీ ఆఫ్ లే, ఇంత బ్యూటిఫుల్. మంచు కొండలు చూడండి ఎంత హైట్లో ఉన్నాయి అసలు. లెఫ్ట్ సైడ్లో అది ఇంకా హైట్లో ఉన్నాయి. మేము హైట్స్లో చూసుకుంటూ ఇంకా హైట్స్కి వస్తున్నాం కానీ తగ్గట్లే. చూడండి కూలింది మట్టి. రోడ్డు ఉంది, అక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి. కూలి కిందకి వచ్చేసింది. అట్లా చూస్తుండగా ఇక్కడ నుంచి కూడా రావచ్చు, చెప్పలేము. అమ్మో నేను మాట్లాడుతుంటేనే వస్తాయి. అమ్మో ముందు చాలా డేంజర్. నేను మాట్లాడుతుంటే వస్తాయి. చిన్న బండలు వచ్చి హెల్మెట్ తగిలిన కూడా పాట్ అని తగులుతుంది. మళ్ళీ హెల్మెట్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ హెల్మెట్ కూడా ఎక్కడ దొరుకుతాయంట. చూడండి సార్ ఎంత హైట్ ఉందో. ఇది కూలదులే, మంచిగా ఉంది ఇది, కానీ బండలు అయితే పడతాయి లిటిల్ బిట్ వైబ్రేట్ అయినా కూడా. వన్స్ ఇమాజిన్ ఈ కొండల్లో రైడ్ చేయడం అంటే చాలా కష్టం. భయపడతారు అందరూ నిజంగా చెప్పాలంటే. చాలామంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అండ్ లే వచ్చి లే నుంచి రిటర్న్ వెళ్ళిపోయారంట చాలామంది. నాకు చాలామంది కలిసి చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు భయపడని. లిప్స్ అయితే పగిలిపోతున్నాయి. బామ్మో నేనైతే వైజర్ ఓపెన్ చేయను. వైజర్ ఎంత ఇక్కడి నుంచి చూడండి గాయస్, అది లే వ్యూ. సౌత్ పుల్లు అంట ఇది. ఇక్కడి నుంచి చూడండి ఎంత హైట్కి వచ్చామో మేము. చూడండి గైస్ ఎంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ.
చూడండి గాయస్, ఇది రోడ్డు మీద పడిపోయింది సీజా. చేతులు మండిపోతున్నాయి. లోపల ఇన్నర్స్ వేసుకున్నాము, లైనర్స్ ఏంటియో థర్మల్వి గ్లౌజ్, దానిపైనకి లింక్ ఒకటి వేసుకున్నాము. ఆహా అవ్వట్లేదు అసలు. ఈవినింగ్ కానీ నైట్ కానీ చలి ఎట్లా పెడుతుందో అలాంటి చలి పెడుతుంది ఇప్పుడు. సో గాయస్ ఏంటంటే రూట్ చూడండి ఒకసారి, మీ గోపురంలో కనిపిస్తుందో లేదా ఐ డోంట్ నో. రూట్ ఇట్లా 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 ఉంది. చేతులు లోపల ఆల్రెడీ మేము గ్లౌజ్ తీసుకున్నాము, చాలా దొడ్డున్నాయి అవి, మస్తు అంటే మస్తు దొడ్డున్నాయి, మస్తు లావున్నాయి. అయినా కూడా ఇంకా వేసుకొని నేను రైడింగ్ గ్లౌజ్ వేసుకుంటే చేతులు ఎలా మండుతున్నాయంటే, టెంపరేచర్ ఇక్కడ 5 కాదు, ఇది అయిపోయింది. ఇది 5 కాదు, ఇది వచ్చిందిలే, ఇది 1కి వచ్చింది. ఇక్కడ ముందు మంచి ఉంది, ఇంత ఫాగ్ కనబడుతుంది, అర్థమైందిలే నాకు. 5 కాదు టెంపరేచర్, ఇక్కడ ఉందిలే. ఓకే గట్టిగానే ఉంది. చూద్దాం ఒకసారి టెంపరేచర్ ఎంత ఉందో. అక్కడ దగ్గర కార్దుంగ్లా పాస్లో ఎట్లయినా మైనస్ ఉంటుందంట. సో మనం కార్దుంగ్లా వెళ్తున్నాం కాబట్టి ఫైన్. ఇంకా 13 కిలోమీటర్ కార్దుంగ్లా పాస్. స్నోఫాల్ అయితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. స్నోఫాల్ అవుతుంది కానీ మైనస్ టెంపరేచర్లో అవుతుంది. మనం ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకుంటామో. స్నోఫాల్ అవుతుంది బాయ్. గాయ్స్ వచ్చినాయి చిన్న చిన్న హెల్మెట్కి తగులుతుండే లిటిల్ బిట్ అదంతా స్నోఫాలే. అందుకే నాకు గుర్తుపట్టేసిన స్నోఫాలే అని చెప్పి. వచ్చి తగిలింది ఆల్రెడీ వైజర్ పైన లిటిల్ బిట్. ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాం, పైకి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ వెళ్తాము. అప్పుడైతే మొత్తం స్నోఫాల్ ఇంకా 11 కిలోమీటర్స్. సో ఈ స్టెచ్ ఎక్కేసి పైకి వెళ్ళగానే స్నోఫాల్ అవుతుంది. సారీ, నేను మా బండ్లతో అడ్వాంటేజ్ ఇదే. ఎలాంటి రోడ్స్ ఉన్నా కూడా దాంట్లో నుంచి ఒకటే స్పీడ్ వెళ్ళిపోతాయి. మంచు లిట్ చిన్నగా పడుతుంది. భయ్యా ముందు చూడొకసారి, కొండ చూడు ముందు. ఇచ్చా మంచు చల్లగా, వైజర్ ఓపెన్ చేసిన. స్నోఫాల్ నిజంగా ఎంత లక్కీ అంటే, కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్న వాళ్ళకు కూడా స్నోఫాల్ కాదు ఇక్కడ కార్దుంగ్లా పాస్లో. మేము ఫస్ట్ టైం స్నోఫాల్ అయితే చూస్తున్నాం. మరీ ఓవర్గా పడితే మరీ ఓవర్ అంటారు, కానీ ఇది ఓవర్గా స్నోఫాల్ అవుతుంది. ఫుల్ పడుతుంది. ఇక అమ్మ బండి మీద మొత్తం అదే. ఇగో చిన్న రాళ్ళు పడుతూనే ఉన్నాయి. ఇగో నేను ఒక చేతులు ఆపి చూపిస్తా. ఇగో వన్స్ ఒక చిన్న క్లిప్ తీసుకొని ఫొటోస్ తీసుకొని, నాకు తెలిసి ఇక్కడ టైం స్పెండ్ చేయలేమేమో, డిస్కెట్ అయిపోతామేమో నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ అసలు ఫింగర్స్ అసలు అవ్వట్లేదు, నిజంగా చెప్తున్నాను గైస్. చూడండి గైస్ మా పైన. వన్స్ ఐ వాంట్ టు స్టాండ్ మై బైక్ అండ్ ఐ విల్ షో యూ హౌ ఐఎమ్ డూయింగ్. చేతితో ముట్టుకోలేం కానీ చాలా డేంజర్. ఎటు నుంచి పడుతుంది అర్థం కావట్లేదు కానీ పడుతుంది. అండ్ ఐ వాంట్ టు టచ్ ద ఐస్. బైక్ ఆఫ్ చేయకు. ఏయ్ గాయ్ బ్రో బిడది. we achieved this. అనుకోలేదు ఇలాంటి ఒక స్నోఫాల్ లైవ్లో చూస్తానని. చూడండి ఇమీడియట్గా కరిగిపోకుండా ఉంటుంది. కరిగిపోదు ఇక్కడ ఇమీడియట్గా, ఎందుకంటే టెంపరేచర్ ఇదే కాబట్టి. క్లచ్ యూజ్ చేయడానికి వస్తలేదు, గోప్రో బటన్ ఆన్ చేయడానికి వస్తలేదు గైస్. నిజంగా ఎవ్వరు నమ్మరు చెప్తే. అసలు ఇదేం చేతులు దగ్గర రావట్లేవు, మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. క్లచ్ ఎంత హార్డ్గా నేను చేతులను ఫ్రీజ్ చేసుకుంటున్నా, ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రీజ్ అయిన కొద్దీ కదిలిస్తున్నా చేతులని. ఇగో ఇట్లా అసలు వస్తలేవు. ఎంత హార్డ్ అయిపోయినాయంటే వామ్మో. ఎవరైనా లదాఖ్ వస్తే బండి పైన అంటే చాలా అడ్వెంచర్, చాలా సేఫ్టీస్ తీసుకొని వచ్చేయండి. లైక్ బాడీకి ఇప్పుడు లోపల ఎన్ని ఉన్నాయంటే థర్మల్ లైనర్ వేసుకున్నాను, డెకత్లాన్ వెళ్ళి తీసుకోండి. ప్రతి ఒక్కటి డెకత్లాన్ తీసుకోండి, వేరే దగ్గర ఎక్కడ తీసుకోకండి. నేను సేమ్ యాస్టీస్ డెకత్లాన్ అట్లాంటి గ్లౌజే తీసుకున్నాను. నిజంగా పరమ చెత్త అవి. నాకు ఇప్పుడు చేతులు ఎలా ఉన్నాయంటే అసలు హీట్ ప్రొడ్యూస్ చేయట్లేవు, ఏం ప్రొడ్యూస్ చేయట్లే. అసలు అయిపోయింది నా పని, నాకు అవ్వట్లేదు అసలు. నిజంగా ఎందుకు అయ్యా అనిపిస్తుంది. కార్దుంగ్లా పాస్ చూడండి ఎంత రష్ ఉందో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆపాలా అక్కడి నుంచి ఆపాలా నాకు అర్థం కావట్లే. చేతులు ఏమో ఫ్రీజ్ అయిపోతున్నాయి. అక్కడికి వెళ్ళి ఇంజన్కి చేయి పెట్టకపోతే నా చేతులు అయిపోయినట్టే.
Khardungla Pass, snowfall, how going. బైక్ ఆఫ్ చేసి స్టార్ట్ అవ్వట్లేదు, అలాంటి టెంపరేచర్ ఉంది ఇక్కడ. అండ్ ఇంజన్స్కి చేతులు పెట్టాల్సిందే. ఎవరది? యా, వి డిడ్ ఇట్. ఆన్లో ఉంది, ఇంజన్ ఆన్లో ఉంది, చేయి పెడుతున్నాను సీదా దానికి. ఇంత ఇంజన్ హీట్లో ఉందంటే ఇక్కడ ఓకే ఫైన్, ఇది ఫైన్. ఎక్స్పల్స్కి ఏంటి సైలెన్సర్లో నుంచి చల్లగా వస్తుంది గాలి. టెంపరేచర్ అయితే ఓకే ఫైన్, చల్లగా ఉంది, కానీ చేతులు అసలు ఫ్రీజ్ అయిపోయినాయి. కానీ సైలెన్సర్లో నుంచి ఇంత 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 చల్లగా వస్తుందండి. సైలెన్సర్ కాడ చేయబెట్టు, ఈడ గాలి చూడు చల్లగా వస్తుంది, చల్లగా వస్తుంది. Finally we are here, the Khardungla Pass, altitude 17,982, almost 18,000. So that's why this all. కనీసం ఒక ఫోటో తీసుకుందామన్నా లేని గ్యాప్ అనమాట ఇది, అసలు గ్యాపే లేదు. మాతోడు అసలు ఎంత పబ్లిక్ ఉన్నారు, ఎందుకు ఇంత కొలతారు, తక్కువ తీసుకోవచ్చు కదా. గైస్ ఎంత ఫ్రెష్ స్నో, ఏదో ఎవరో వచ్చి ఇక్కడ పాడేసినట్టుంది. ఐ వాంట్ టు టేక్ ఇట్. చూడండి, ఇది కూల్ ఉంది, నాట్ టూ మచ్. ఫ్రెష్ స్నో ఇలా అంటే చూడండి, ఇక్కడ ఆగుతా. ఆహా, కంప్లీట్లీ ఫ్రెష్. ఎంత ఫ్రెష్ స్నో ఇదంతా. మంచి పర్వతాలలో మేము ఆడుకుంటున్నాము. ఎంత ఫ్రెష్ స్నో అంటే ఇది, చాలా చాలా ఫ్రెష్. చూడండి ఒకసారి, కాలు పెడితే వెళ్ళిపోతుంది. ఇక ఇక ఆహా, ఎంత ఫ్రెష్. ఆడుకుంటారా దీంట్లో వచ్చి అందరూ. చేతులకి గ్లౌజ్ వేసుకోకపోతే చచ్చిపోతాం అని అర్థమైంది నాకు. ఇవి చూడండి గైస్, ఎప్పటి నుంచో పట్టుకోవాలని నా కోరిక. ఎప్పటి నుంచి కోరిక ఇది పట్టుకోవాలని. ఎన్నో రోజులకి ఇలాంటి ఒక కళని నెరవేర్చుకున్నాను. అరే 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 అరే, ఇంత స్నోఫాలా! ఆహా ఆహా, కంప్లీట్ ఐస్. వాటర్ కరిగి వస్తుంది చూడండి ఐస్లో నుంచి. ఏ కుక్క, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇంత చలిలో కుక్క అసలు ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చల్లగా లేనట్టుంది, దానికి గరం ఉంది. ఓకే ఫైన్, చింటు బాయరా, నాకేం కాదంటుంది మాది. నిజంగా స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అయింది, ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఫస్ట్ టైం లదాఖ్ వచ్చిన, స్నోఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ అయింది. ఇదేదో పిట్టలు చెప్పారు కదా, ఇగో ఇవి అవే పిట్టలు. రేర్, ఇవి చాలా రేర్. కాకులు లాగానే ఉంటాయి, సేమ్ లైక్ క్రౌస్, బట్ మూతి మాత్రం ఎల్లో కలర్. మా బర్రెలు చూడండి గైస్, దగ్గర నుంచి చూపిస్తా. కమ్ హియర్ మ్యాన్. నువ్వు అలా కదలకుండా ఉంటే నాకు భయం అవుతుంది. సో మీ గురించి నాకు ముందే తెలియదు, మీ మైండ్ సెట్ తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒక చాయ్
తాగకపోతే అవ్వలేదు. చాయ్ తాగి మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ చెప్పుకొని తినేసాం. అండ్ నౌ ఆన్ ద బైక్ గోయింగ్ టు డిస్కిట్. లెట్స్ గో. చూడండి డిస్కిట్ వెళ్ళే రోడ్ అనమాట. డిస్కిట్ బోట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగి మళ్ళీ విజయ్ దేవరకొండ అన్నది రీక్రియేట్ చేద్దామా? చేయాలని లేదు, బట్ ఓకే. 2016 చూద్దాం, వెల్ ట్రై. వన్స్ ఫోటో తీసి నా బైక్ అక్కడ పెట్టి ఫోటో తీసుకుంటాం, ఇఫ్ దట్ పాసిబుల్. వాయిస్ ఒకసారి కింద చూడండి, స్వర్గం. దాన్ని ఏమన్నా అర్థం కావట్లేదు. అంత వైట్ పౌడర్, వైట్ శాండ్, నెక్స్ట్ లెవెల్ అదంతా కూడా. చూడండి గైస్ ఎంత బాగుంది ఇది. మాకు డిఫెండర్లు వస్తుంటే భయం అవుతుంది గైస్. ఏంటంటే వీళ్ళు అసలు బ్రేక్ నొక్కకుండా టర్నింగ్ చేస్తున్నారు. ఐ మీన్ బ్రేక్ టర్నింగ్స్ దగ్గర తప్ప ఇంక ఇక్కడ వాడట్లేదు. సో ఏమైనా వెళ్ళిపోతుంది చూడండి. వాడు ముందు ట్రక్ వస్తుంది చూసిండు, అదే ముందు ట్రక్ ఉందిగా. విజన్ చాలా ముందుండాలి కదా స్పీడ్ చేయాలంటే. సో ఇప్పుడు చేస్తాడు చూడు, సైడ్ కొడుతుంది నీకు, కొడుతున్నావు వచ్చి లెఫ్ట్ కొండు వానికి సైడ్ ఇస్తే అటు వెళ్ళిపోతున్నాడు. హీస్ గోయింగ్. సో ఏమైనా వెళ్ళిపోతుంది చూడండి గైస్. స్లో వెళ్తున్నా. వీడు కాదు, బ్లాక్ కలర్ ఉంటుంది. డిఫెండర్ వెబ్ అంట, చాలా డిఫెండర్స్ ఉన్నాయి దీంట్లో. బ్లాక్ కలర్ ఉంది గైస్. వాడు వెళ్తున్నాడు, ఎగ్జాస్ట్ ఉంది దానికి, పోతున్నాడు. అసలు టైర్లు తిప్పితే ఇట్లా సౌండ్ వస్తున్నాయి. దూరం వెళ్ళిపోయినాయి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. దిస్ ఇస్ డిస్కిట్ రోడ్. చూసే ప్రతి ఒక్క అందం అసలు భూమి పైన ఉన్నాయా లేదంటే ఇంకెక్కడైనా ఉన్నాయా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. నెక్స్ట్ లెవెల్. ఒకసారి వెనకకి తిప్పుదామంటే మేడం వెనకకి తిప్పలో కింద ఉంటా, అదే ప్రాబ్లం. ఇటు సైడ్ ఉంటా, లెఫ్ట్ సైడ్లో అదే ప్రాబ్లం. అందుకనే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా. చాంగ్ చాంగ్ చాంగ్. చాంగ్ చాంగ్ చాంగ్. పాట ఏంటంటే స్వర్గమే నేల తాకి ఏదో పాట ఉంటుంది చూడు. స్వర్గమే నిన్ను నేల తాకి ఉయ్యాల పాటనే ఇది ఉంటుంది. అదే నాకు పాటలు రావట్లేదు. ఓన్ క్రియేటరే మనము. వావ్, అమేజింగ్. నిజంగా ఇది వైజాగ్ రోడ్ దిగుతున్నట్టుంది, బీచ్ సైడ్ రోడ్ దిగుతున్నట్టు. మ్యాడ్ 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 మ్యాడ్. ఫొటోస్ తీసుకుందామా భయ్యా? ఫొటోస్ నెక్స్ట్ లెవెల్ భయ్యా ఇవి. నేను ఫోటో తీసుకుంటా పక్కా. ఎంత పెద్ద లేక్ చూడండి, అన్ని వాటర్ అక్కడ కలిసి వెళ్తున్నాయి. అక్కడ ఇల్లులు కట్టారు కానీ అవి కుంగిపోతాయేమో అనిపిస్తుంది నాకైతే. సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు కట్టుకుని వాళ్ళకి తెలుసుగా. బట్ కొన్ని సిటీస్లలో చాలా స్లాబ్ తక్కువ వేస్తున్నారు, 2 ఇంచ్ 3 ఇంచ్ వాడి స్లాబ్ వేస్తున్నారు. మనం అక్కడ సౌండ్ దుమ్ దుమ్ అని దుంగితే కిందకి వినిపిస్తుంది క్లియర్గా. నార్మల్గా నడుస్తుంటే చడం చడం అని వినిపిస్తుంది, దొంగతో కింద ఉంటామే నాకు తెలిసి. అండ్ వాళ్ళు మట్టి కూడా యూజ్ చేస్తున్నారు స్ట్రాంగ్ ఉండడానికి. ఇక్కడ సైడ్ మట్టి చాలా డ్రోన్ షాట్స్ ఎగరేస్తూ ఉంటారు. అండ్ ఇది చాలా ఫేమస్. అక్కడ కార్లు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. అండ్ దట్ ఈస్ ఎ హోటల్ ఐ గెస్. యా, దట్ ఈస్ ఎ హోటల్. అక్కడికి వెళ్ళి స్టే కూడా చేయొచ్చు, మస్తు ఉంటుంది వ్యూ అండ్ ఆల్. బ్రో ఇక్కడ స్టే చేద్దాం బ్రో. రిటర్న్లో వచ్చి ఇక్కడ స్టే చేద్దామా? ఉన్నాయా లేదా? 1 మెంబర్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేమైతే 6 మెంబర్స్ ఉన్నాం, 5 బ్యాగ్స్ అనమాట. సో మేము వచ్చేసి 300 రూపీస్ అలా చేసేసి పేమెంట్, ఓన్లీ క్యాష్. సో పేమెంట్ చేసేసి తీసుకున్నాం అనమాట. ఎంట్రీ ఇదే స్ట్రైట్.
సారీ గైస్, అండ్ నేను మర్చిపోయాను ఫుల్ వీడియో చేయడం, ఎందుకంటే ఫొటోస్ అండ్ రీల్ చేయడానికి చూసి మళ్ళీ మర్చిపోయాను. యా సారీ. ఇక్కడ వరకు వచ్చాను బట్ అది తీయలేదు. నా గోయింగ్ టు బ్యాక్. ఇంకా నుబ్రావాలి, వెళ్ళిపోవాలి. ఎన్నికి వెళ్తున్నాం బైక్స్ దగ్గరికి. ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది, అందుకే దుమ్ము మొత్తం లేచింది. ఇప్పటివరకు గమ్మున ఉండే, లేదంటే సుడిగుండం అంటారు కదా, సో అది చిన్నగా ఉండే పెద్దగా అయింది. ఇంత చిన్నగా ఉండే, చిన్నగా అంటే లైక్ హైటే, చాలా హైటే, బట్ స్ప్రెడ్ అయిందేమో మొత్తం, అందుకే అంత పెద్దగా అయింది అది. సిచ్యువేషన్ క్యాంపింగ్ చేయొచ్చు, మంచిగానే ఉంది. సో క్యాంపింగ్ చేస్తాం మ్యాక్స్, నాకు తెలిసి పాసిబుల్ కానీ ప్లేస్లలో మేము రూమ్ తీసుకుంటున్నాం, మంచి రూమ్స్ తీసుకుంటున్నాం, టెన్షన్ ఏం లేదు. కానీ ఇది హీటర్ సీజన్ కాదంట, సో హీటర్స్ ఆన్ చేయట్లేరు. ఏంది స్కిడ్ అంటారు. అభి దేగో భయ్యా, రాజస్థాన్ ఎడారి ఇసక. ఆహా, ఆహా, ఎలా ఉన్నాయి చూడండి సరే. ఇప్పుడు ఇసుకతో ఆడుకుందాం, అప్పుడు మంచితో ఆడుకున్నాం, ఇసుకతో ఆడుకుందాం. ఉంటుందా పోతుందా బండి దింపితే దాంట్లోకి సీదా వెళ్ళిపోతుందేమో అనుకుంటా నాకు తెలిసి. వద్దు, చాలా స్ట్రాంగ్ లేదనుకుంటున్నాను నేనైతే. మట్టి ఉందా అలాంటిది ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చింది, మట్టి దుమ్ముతో లేచి వెళ్ళిపోయింది. అలా అవుతుంది అనమాట స్టోరీ. వావ్, వాట్ ఎ వండర్ఫుల్, నైస్, జీ అమేజింగ్. జింగ్ జింగ్. కిందకి రోడ్డు ఉంది, నిజంగా చాలా అసలు డిజైన్ చేసినట్టుంది అది. రోడ్డు అయితే మస్తు ఉంది, కానీ లగేజ్ ఉంది, ఏం చేయలేకపోతున్నాను గాయస్. లేదంటే మస్తు ఆడుకునేవాడిని, అయినా కూడా టాప్ బాక్స్ ఇరిగిపోతుందేమో అని భయం అవుతుంది నాకు, ఇంత స్పీడ్ పోతుంటే కూడా. 20 ఈజ్ ఫైన్, ఇక్కడ అక్కడ ఫైన్, 15 ఈజ్ ఫైన్ ఇక్కడ. నాకు టాప్ బాక్స్ లేకుండా బ్యాగ్ ఉంటుంటేనా ఇలా ఉండేదే కదా అసలు. బైక్స్ అన్ని ఇక్కడనే పార్క్ చేసారు. ఇది కూడా ఒక మంచి టూరింగ్ ప్లేస్. అండ్ డిఫెండర్ క్లబ్. ఇలాంటి అడ్వెంచర్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చింది. సో నౌ వీఆర్ డూయింగ్ ఆఫ్ రోడ్ ఇన్ దిస్ శాండ్. అసలు పోతాయా పోవని మాకు తెలియదు. ఇప్పుడు చూస్తాం ఏ బండి పోతుంది ముందుకి, ఏ బండి స్ట్రక్ అవుతుందో. సి ఇన్నోవా అసలు రావట్లేదు. ఆల్టో ఏడ పోతుందిరా. మా జీతం ఆల్టోని వేసుకొని పోతా అంటుండే వాడు దాంట్లోకి. ఇక్కడ వచ్చేసినాం. క్యాంపింగ్ అలా చేస్తే ఎక్కడి నుంచి చేస్తా. అమ్మో,
అయ్యో స్కూల్కి వచ్చేసింది బండి. యా నా ఫైన్. ఎంతో పెద్ద గుట్టల్లో ఐఎమ్ హియర్. పొద్దున మంచు చూశాను, నిన్నటి రోజు మొన్నటి రోజు పెద్ద పెద్ద మట్టి కొండలు చూశాను లైక్ దిస్. అండ్ నౌ రాజస్థాన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నిజంగా వెరీ క్రేజీ. చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. క్రేజీ. అరే కాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. చాలా గ్రిప్ ఉన్న షూ యాక్చువల్లీ ఇవి. యా సోలో రాలేదు మా వాళ్ళు. మస్తు దమ్ వస్తుంది. చాలా బైక్స్ అండ్ కార్స్ వెళ్తున్నాయి. రాజస్థాన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అందరూ. అండ్ మా వాళ్ళైతే భయపడి ఇంకా బండి పోదేమని చెప్పి పక్కన ఆగిపోయారు. చింటు వేస్తారు అనుకున్నా మ్యాక్స్, కానీ రాలేదు. బట్ యా అక్కడ పోలీసు వస్తున్నారు, తీసేయమంటున్నారు బండి. నా కాలుకి ఏదో అయ్యింది యాక్చువల్లీ. యా సో మా వాళ్ళు ముందట ఆగుతున్నారు, వెనకాల పోలీసు వద్దంటున్నారు. ఇక్కడ పార్కింగ్ లేదు, ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి, అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. ప్రాబ్లం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాగానే మా వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను కూడా వెళ్తున్నా, స్లోగా వెళ్తే. ఇంకా హెల్మెట్ హెల్మెట్ లాక్ పెట్టుకోలేదు, ఎందుకంటే 2 గ్లౌజ్ వేసుకున్నా, పెట్టుకోనికి రాదు. ఒకవేళ కింద పడితే హెల్మెట్ డైరెక్ట్ అంటే ఊడిపోతుంది ఈజీగా, ఫుల్ టైట్ ఉంటుంది. బట్ ఆ వియర్డ్ బ్యాలక్లవా, సో ఒక క్లాత్ పైన నుంచి ఈజీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ రిస్క్ విత్ దిస్ రోడ్స్. ఎంత హెల్మెట్ వేసుకున్నా కూడా సేఫ్టీ కాదు. యా లెట్స్ గో. ఇక్కడ అవుతున్నారు మా వాళ్ళు. చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి, సో ఇక్కడ 6:30కి క్లోజ్ అంట. ఇంక వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, రిటర్న్ అయ్యే వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు. సో మేమైతే వెళ్ళిపోతున్నాం రిటర్న్. చలో వాటర్ బాటిల్ ప్లేస్ చేంజ్ చేసిన. ప్రజాసేవ చేస్తున్నారు, స్నీకర్స్ కొని పిల్లలకి ఇస్తున్నారు. ప్రజాసేవ, ప్రజా పార్టీ పెడితే అయిపోతుంది. ప్రజారాజ్యం స్టార్ట్ చేయాలి. ప్రజారాజ్యం चल रहे, इसको किडनैप कर रहे पूरा लोगों को. अंकल, ये अंकल है, वो अंकल है, हमने अंकल 2 बीबी, 2 वाइफ. हाँ सच्ची में 2 है. हम अकेले हो. गर्लफ्रेंड भी है. मिसको मेरा छोटा अच्छा बच्चा है. हम भी नहीं है, देखो ये भी नहीं है, ये भी नहीं है, देखो कितना साल बच्चे हैं यहाँ पे. कितना साल है? 21. ఇటు ఊరేంటో నాకు అర్థం కావట్లేదు, కానీ అందరూ ముళ్ళ కంపలు పెట్టుకున్నారు. పిల్లల బారానా, పిల్లలు వస్తాయన్నా లేదంటే దొంగలు వస్తారన్నా నాకేం అర్థం కావట్లేదు. దొంగలు అయితే అడ్డం లేవు, వాళ్ళకి తీసేసి లోపలికి వెళ్ళిపోవచ్చు సీదా. సో ఇదేదో అన్సేఫ్ ప్లేస్ అనిపిస్తుంది. చూడాలి రేపు ఏమవుతుంది అనేది. కంప్లీట్ ఆఫ్ రోడ్. ఇక్కడ ఓకే అనుకుంటున్నాం. వాటర్ దగ్గర చేద్దాం అనుకున్నాం, దొరకట్లేదు ప్లేస్.
కష్టమే, ఇంకా ఎక్కడ చేయాల్సిందే. సాఫ్ట్ ఉంది ఇక్కడ జీరా బండల్ ఇట్లాంటివి వెళ్ళిపోతాయి. సో దిస్ ఇస్ బెస్ట్ ఐ గెస్. యా.